న్యూస్ చూసిన తర్వాత డాక్టర్ లక్ష్మణ్ గారు మరి సీనియర్ నాయకుడు బీజేపీ రాజ్యసభ పార్లమెంట్ మెంబర్ వారు ఇప్పుడే మా పిఆర్ఓ హరిని అడిగిన హరి లక్ష్మణ్ గారి ఏజ్ ఎంత ఉంటుంది అని తీయమని చెప్పిన వారు మా డేట్ ఆఫ్ బర్త్ చూసి అన్న ఇప్పుడు డాక్టర్ లక్ష్మణ్ గారి వయసు 69 సంవత్సరాలు స్టిల్ ఈ రోజుకి ఆయన ఈ సంవత్సరానికి ఈ రోజుకి డాక్టర్ లక్ష్మణ్ గారి యొక్క వయసు 69 సంవత్సరాలు 69 ఇయర్స్. మళ్ళీ హరిని అడిగినట్లనే మనకు ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అని అడిగిన 1947లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. ఈ రోజుకి 78 సంవత్సరాలు. డాక్టర్ మన లక్ష్మణ్ గారి వయసు 69 సంవత్సరాలు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు. అంటే 47లో అప్పటికి లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీ గారు అప్పటికి ఇంకా పుట్టలేడు కాబట్టి తర్వాత పుస్తకాలలో జనరల్గా ఆయన యూకేజీ ఎల్కేజీ కాకపోయినా చదువుకున్న నాయకుడే కాబట్టి పరిజ్ఞానము లోకజ్ఞానం ఉన్న నాయకుడే కాబట్టి స్వాతంత్రము ఎవరు ఈ దేశంలో అనేక మంది పోరాటం చేసిర్రు. అందులో మహాత్మా గాంధీ నాయకత్వంలో ఒక మోతీలాల్ నెహ్రూ అంటే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నంటే రాహుల్ గాంధీ గారి మీద వారు ఒక కామెంట్ చేయడం జరిగింది. వారి కామెంట్ ఏంటంటే మీ ఇంట్లో 3 ఎంపీ పార్లమెంట్ మెంబర్లు మీకు అవసరమా? మీ ఇంట్లో 3 పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, మీ ఇంట్లో నుంచి 3 ఎంపీలుగా ఉండడము అవసరమా అని లక్ష్మణ్ గారు బీజేపీ నాయకుడిగా వారు ఒక మాట మీడియాలో చెప్పడం జరిగింది. దాంట్లో భాగమే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పక్షాన గాంధీ భవన్ ద్వారా కౌంటర్. అందుకే నేను లక్ష్మణ్ గారిని వయసు ఎందుకు చెప్పినంటే స్వాతంత్రం రాకముందు వారు పుట్టలే, స్వాతంత్రం వచ్చిన 10 అటు ఇటు 9-10 సంవత్సరాలకు వారు పుట్టారు. రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఇంట్లో 3 ఎంపీలు అంటే అందుకే నేను అన్నా డాక్టర్ లక్ష్మణ్ గారు చరిత్ర ఎవరు కాదనలేము, చరిత్రగానే ఉంటుంది, తరాలు గడిచిన చరిత్ర ఎప్పటికీ ఉంటుంది. ఇది చరిత్ర ఇది కాదు అని డాక్టర్ లక్ష్మణ్ గారన్నా బీజేపీ నాయకులన్నా అది దేశ ప్రజలు దాన్ని ఒప్పుకోరు. అధికారాలు ఉంటాయి, అధికారం రాదు, అదొక సపరేట్ పార్ట్ అది. అందుకే డాక్టర్ లక్ష్మణ్ గారికి ఈ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఏమిస్తుందంటే మీరు పుట్టకముందు స్వాతంత్రం వచ్చింది, అప్పుడు మహాత్మా గాంధీ గారు వారి నాయకత్వంలో అనేక మంది స్వాతంత్ర సమరయోధుల పోరాటాలు దేశ ప్రజల కోసం పోరాటం చేస్తున్న సందర్భంలో రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు దేశ ప్రజల స్వాతంత్ర ఉద్యమాన్ని బ్రిటిష్ పాలన తరిమి కొట్టాలని ఒక పిలుపు మహాత్మా గాంధీ గారు ఇచ్చినప్పుడు అప్పుడు మోతీలాల్ గారు యాజ్ ఏ అడ్వకేట్గా వారు తెలుగు కాశ్మీర్ పండితులు చాలా సందర్భంలో చెప్పిన వాళ్ళు బ్రాహ్మణ్స్, కాశ్మీరు పండితులు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం అని పలుమార్లు కాంగ్రెస్ పార్టీ నేనే అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క పోరాటము, దేశ ప్రజల ఆరాటము, పోరాటము
దేశ స్వతంత్ర పోరాట భాగంలో ఆనాటి మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల రూపాయల ఆస్తులని వారు ఉన్న ఇల్లు నుంచి మొదలుకుంటే వారు నివసించే ఇల్లు కూడా వాళ్ళు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో దేశ ప్రజల స్వతంత్ర ఉద్యమ పోరాటానికి ఆస్తులు వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. Subscribe us and press the bell icon for more interesting updates.